రేవంత్ రెడ్డి గత 5 ఏళ్లుగా తమ కుటుంబంలో చిన్న పిల్లలను కూడా వదలకుండా విష ప్రచారాలు చేశారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అందుకే ఇప్పుడు కర్మ రూపంలో ఆయనకు అవన్నీ ప్రజల నుంచి తిరిగి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ ఏంటని ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై సీఎం రేవంత్ స్పందించారు. రాష్ట్ర గీతం బాధ్యతలు అధ్యక్షుడికి అప్పగించామని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి ఎలా అయింది? ఆ ఆలయానికి స్థపతి ఆనంద్ సాయి అగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీఆర్ స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? రాష్ట్ర సంప్రదాయాలకు వారికి సంబంధం ఉందా? బతుకమ్మ పాటను ఏఆర్ రెహమాన్తో చేయించలేదా అని మండిపడ్డారు. నగరంలోని కిల్లా రోడ్డులో గల ఎన్ఎన్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పాల్గొన్నారు. ముందుగా షబీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు నిత్యావసర సరుకులను పంపించేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. ఓబీ ఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టళ్లలో ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం 3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60% నుంచి 80% వరకు రాయితీ ఇస్తారు. జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జూలై 31లోగా http://awards.gov.in వెబ్సైట్లో నామినేషన్లు అప్లోడ్ చేయాలని వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టళ్లలో నామినేషన్లు సిఫారసులను పంపించవచ్చని తెలిపింది. రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో అన్నారు. తొలిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు, రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు.